ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, ముఖ్యంగా ఎక్స్ సర్వీస్మెన్లు అందరూ కూడా కలిసి తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మేము కూడా మీతో ఉన్నామని ధైర్యం ఇవ్వడం కోసము, వాళ్ళకి భరోసా ఇవ్వడం కోసం, ఎక్కడైతే బార్డర్ మీద యుద్ధం చేస్తున్న సైనికులకు జై జవాన్ జై కిసాన్, జవాన్ ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు బార్డర్ మీద కొట్లాడుతున్నారు కాబట్టి మనం ఇలా సురక్షితంగా ఇక్కడ ఉండగలుగుతున్నాం. కిసాన్ ఏదైతే ఉంటుందో, కిసాన్ 5 ఏళ్ళు భూమిలోకి పోతేనే మనకు 5 ఏళ్ళు నోట్లోకి వస్తుంది. ఇది మన కాన్సెప్ట్, భారతదేశంలో కాన్సెప్ట్. అయితే మొన్న పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్లో 26 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి, అది కూడా అందరూ కూడా భారతీయులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ఏజ్ ఎంత, మీ ఆస్తి ఎంత, మీ కులం ఏంటి అని అడగలేదు. కేవలం అడిగింది ఒకటి, మీ మతం ఏంటి అని. అది కూడా వాళ్ళు మతం ఏదైనా తప్పు చెప్తారేమో అని వాళ్ళను బట్టలు ఇప్పించి చూసి కాల్చి చంపినారు. అది పహల్గామ్లో చేసినది. ఇక మళ్ళీ ఇంకో గ్రామం రావద్దు, వాడు హిందీలో పహల్గామ్ అంటే ఫస్ట్ గ్రామం అయింది, ఇక మళ్ళీ కావద్దు అన్న ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ఏంటంటే, అక్కడ 26 మంది సోదరిమణులు తల్లుల నుదుట సింధూరం ఏదైతే వీళ్ళు కాల్చి చంపడం వలన వాళ్ళ నుదుట సింధూరం కలిగిపోయినారు. కాబట్టి కొడుకులారా, డెఫినెట్గా మాకు ఎప్పుడు గుర్తుండాలి ఈ విషయము. సింధూర్ అన్నది మా బాధ్యత, మా సోదరిమణులను కాపాడుకోవచ్చు. ఇక ఈ పరిస్థితి ఇంకా ఏ తల్లికి, ఏ చెల్లెకి రావద్దు అన్న ఒక ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ చేయడం జరిగింది. పాకిస్తాన్ నా కొడుకులకు చెప్పేది ఏంటంటే, మీరు మాతో పోల్చుకోవడం కాదు, మీకు ఏమైనా ఉంటే అయ్యా అప్ప అని ఉండాల్సిందే కానీ మా దగ్గర. ఎందుకంటే మీకు మాకు నక్కకు నాగలో కలుపుకున్న పరిస్థితి ఉంది. మీరు కూడా ప్రొడక్షన్ చేస్తున్నారు, ప్రపంచానికి పంపుతున్నారు. మేము కూడా ప్రొడక్షన్ చేస్తున్నాం, ప్రపంచానికి పంపుతున్నాం. మేము లోక కళ్యాణార్థం వ్యాక్సిన్ చేస్తున్నాము కరోనా టైంలో. ఇప్పుడు ఆయుధాలు కావాలంటున్నామో, లేకపోతే ఇంకేదైనా టెక్నాలజీ కావాలంటున్నామో భారతదేశం చేస్తున్నాం. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే, ఒకటే ఉగ్రవాదాన్ని తయారు చేసి ఉగ్రవాదాన్ని ప్రపంచానికి సప్లై చేస్తున్నారు. మీకు మాకు అది తేడా. మా ఒక్క బ్రహ్మోస్ ఒక్కటి సరిపోతుంది. అంటే బ్రహ్మపుత్ర నది మరియు రష్యాలో ఉన్న మార్స్ 2 కలిపి బ్రహ్మోస్ అనే ఒక కొలాబరేషన్తో చేసుకున్న ఒక్క మిసైల్ సరిపోతుంది. ఎందుకు ఇంకా ఆపరేషన్ సింధూరు టెంపరీగా ఒక్క రోజు కోసమో టెంపరీ ఆగింది. ఇది నిరంతరంగా, ఇది భారతదేశం ఉన్నంత కాలం నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఉగ్రముఖలు ఎప్పుడు ఇటువంటి చేసినప్పుడు నడుస్తుంటుంది. కానీ ఇప్పుడు ఎందుకంటే దరిద్రునితోని కొట్లాడడం వల్ల మనకే నష్టం. పాకిస్తాన్ ఉన్నది మొత్తము జీరో అయిపోయింది. వాళ్ళ పరిస్థితి పాలు తాగాలనుకుంటే 200-300 రూపాయల లీటర్ పరిస్థితి ఉంది. కానీ మనం ఏంటంటే ఎదుగుతున్నది. 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇవాళ 5వ స్థానంకి వెళ్ళి 4వ స్థానంకి వచ్చింది. సో ప్రపంచ దేశాల రిక్వెస్ట్ మేరకు ఒక్కసారి ఒక అడుగు తగ్గినాం. కానీ ఒక అడుగు తగ్గినట్టు అంటే నరేంద్ర మోడీ గారు పులి ఒక అడుగు వెనుకకేసిందంటే సరైన సమయం కోసం చూసి పంజాబ్ విసరడం కోసం నరేంద్ర మోడీ గారు ఒక అడుగు వెనుకకు వచ్చిందంటే కొడుక మీకు చాలా రోజులు పుట్టినాయి. ఇంకొకటి ఏంటంటే, పాకిస్తాన్ వాళ్ళ ఆచారం ప్రకారము ఏంటంటే మహిళల్ని చంపొద్దు, మహిళల చేతిలో చనిపోకూడదు అన్నది వాళ్ళ యొక్క నమ్మకం. అయితే మహిళల్ని చంపొద్దు కాబట్టి పురుషులందరినీ చంపి వాళ్ళ పగ చల్లార్చుకున్నారు. వాళ్ళకున్న ఆచారం ప్రకారం అంటే మహిళల చేతిలో చనిపోయినా, మహిళల్ని చంపినా నరకానికి పోతాము, స్వర్గానికి పోము, జన్నత్ పోము అన్నది వాళ్ళకు. కొడుకులారా, మీ నమ్మకానితోనే వీళ్ళను చెప్పుదెబ్బ కొట్టాలన్న ఆలోచనతో నరేంద్ర మోడీ గారు 2 మహిళల్ని, అందులో వింగ్ కమాండర్ విలోమితా సింగ్ మరియు కర్నల్ సోఫియా ఖురేషి, వీళ్ళిద్దరిని ముందు పెట్టి వీళ్ళ చేతులారనే పాకిస్తాన్లను వీళ్ళందరినీ మంట కల్పించారు. ఎంతోమంది తీవ్రవాదులు అందులో 100కు తక్కువ కాకుండా అయితే డెఫినెట్గా ఉన్నారు. 48 తీవ్రవాదులపై దాడి చేసి వాళ్ళందరినీ చంపడం జరిగింది. వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ నమ్మకమే నిజమైతే నరకానికి పోతారు. ఇదే మా ఎజెండా అని పెట్టడం జరిగింది. సో ఈ విషయంలో ప్రతి భారతీయుడు నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉండాలి. బార్డర్ పైన కొట్లాడుతున్న ప్రతి జవాన్కి పాదాభివందనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నరేంద్ర మోడీ గారు యావత్ భారతదేశానికి అగ్నివీర్లో చేరండి అన్న ఉద్దేశం. అగ్నివీర్లో యువకులు అతి చిన్న వయసులోనే చేరి ఒక 5 years సర్వీస్ చేసి తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన సందర్భంలో వాళ్ళకి ఒక డిసిప్లిన్ వస్తుంది.
దేశం గురించి ధర్మం గురించి తెలిసి ఉంటుంది అన్న దాంతో అగ్నివీర్ కార్యక్రమంలో అందులో వాళ్ళు ఏంటంటే అగ్నివీర్లో రిటైర్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా రేపటి దినం ఎప్పుడన్నా ఏదైనా పరిస్థితుల్లో భారతదేశానికి అవసరం ఉంటే నేను సైతం అన్నది, ఎందుకంటే వాళ్ళ దేశం కోసం కొట్లాడిన మనుషులు, వాళ్ళకి తెలుసు దేశ రక్షణ ఎలా చేయాలి, ఆయుధం ఎట్లా పట్టాలి, సర్వీస్ ఎట్లా చేయాలి, ఏదైనా పరిస్థితుల్లో దెబ్బలు తాకిన వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలనేది ప్రతి అగ్నివీరుకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే యుద్ధం అయితే భయపడాలి, కానీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నది, మన సైనికులు చేస్తున్నది ముఖ్యంగా చూసి ప్రతి యువకుడు అయితే నేను సైనికున్నే అయితే నేను నేవీలో చేరుతాను, అందులో లేకపోతే నేను ఎయిర్ ఫోర్స్లో చేరుతాను, లేకపోతే ఆర్మీలో. ముఖ్యంగా హుస్నాబాద్లో అత్యధికంగా సర్వీస్లో ఉన్నవారు అంటే భీమదేవరపల్లి మండలం తీసుకున్న ఒక కొత్తపల్లిలో 42 మంది, ఒక కట్కూరులో 182 మంది సర్వీస్లో ఉన్నవాళ్ళు, సర్వీస్లో ఉన్నవాళ్ళు. ఇట్లా చూస్తే ఒక హుస్నాబాద్ నియోజకవర్గంలోనే అత్యధికంగా ఆల్రెడీ ఆర్మీలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉంది సార్? నేను దానికి కరెక్ట్గా చెప్పాను, 2 గ్రామాలు చెప్పినప్పుడు కొత్తపల్లి గ్రామం ఒకటి ఉన్నది భీమదేవరపల్లి, అక్కడ 42 మంది సర్వీస్లో ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఎగ్జాక్ట్ సబ్జెక్ట్ కరెక్షన్ ఏంటంటే కట్కూరులో 182 మంది సర్వీస్లో ఉన్నవాళ్ళు, సర్వీస్లో రిటైర్ అయిన వాళ్ళు. అంటే ఒక్క గ్రామంలోకి వెళ్ళి 182 మంది ఉన్నారంటే హుస్నాబాద్ కూడా డెఫినెట్గా రానున్న రోజుల్లో భారతదేశానికి హుస్నాబాద్ నియోజకవర్గం పట్ల నేను సైతం అన్నది ఎంతో కొంత, అది రామాయణంలో ఉడత భక్తి అంతే కావచ్చు, కానీ ఉడత చరిత్రలో ఉండిపోతుంది. డెఫినెట్గా మా హుస్నాబాద్ పౌరులు యువకులంతా కూడా భారతదేశంలో నేను సైతం అని ఉంటారని ఆశిస్తుంది. ఆర్మీ. థ్యాంక్ యూ అన్న.